నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. ఎపిసోడ్లోకి వెళ్లే ముందర ఒక్కసారి స్పెషల్ క్లాస్ కూడా ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఏంటి వివరాలు చెప్తే తర్వాత మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. మనకి ముందుగా 2023 అక్టోబర్ 29 తారీఖు మనకి విశాఖపట్నంలో ఉంటుంది, వైజాగ్లో. అలాగే మనకి 18 నవంబర్ విజయవాడలో ఉంటుంది. అలాగే 26 నవంబర్ వచ్చి హైదరాబాద్లో క్లాస్ ఉంటుంది. అలాగే మనకి బెంగళూరులో వచ్చి 3 డిసెంబర్ ఉంటుంది. ఓకే. అలాగే స్పెషల్ క్లాస్ గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ 10th డిసెంబర్ స్పెషల్ క్లాస్ ఉంటుందమ్మా. 10th డిసెంబర్ స్పెషల్ క్లాస్ హైదరాబాద్లో. ఎందుకంటే అది తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే మనకి రాజమండ్రిలో 24 డిసెంబర్ ఉంటుందమ్మా. ఓకే. ఈ విధంగా ఈ డేట్స్ బట్టి మీరు తొందరగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. రైట్. చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్. యా సార్, 37th ఎపిసోడ్లో విశ్వం నీకు డబ్బు వర్షంలా కురిపించడానికి రెడీగా ఉంది, కానీ నీ ఆలోచనలు ఉన్నతంగా మార్చుకో అనే విషయం చెప్పారు. సో 38th మనీ మంత్రాలో ఏం చెప్పుకోబోతున్నాం? మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ మాటలకున్న శక్తి మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. మనం చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాము, ఏంటంటే నాయనా పులి వచ్చి అని ఒక కథ విన్నాం మనం. అవును. ఓకేనా? ఆ పిల్లాడు సరదాకే చెప్పాడు, కానీ పదే పులిని ఊహించుకోవడం వల్ల పులి వచ్చేసి నిజంగానే వచ్చేసి 3వ సారి. అది కథనే కావచ్చు, కానీ మనం ఏదైతే ఊహించుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది. ఓకేనా? నేను అన్న తర్వాత ఏదైతే మాట్లాడతావో మాట్లాడిన ప్రతిదీ యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు మీ జీవితంలో దాదాపు మీ వయసు ఎంత ఉందో దాన్ని బట్టి ఇప్పటివరకు మీ జీవితంలో చిన్నప్పుడు ఏమైతే కోరుకున్నారో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు మీరు పొందడం కానీ, లేదంటే కొన్ని సంఘటనలు జరగడం కానీ జరిగిన తర్వాత అప్పుడు మీరేంటారా ఇది నేను ఎప్పుడు అనుకున్నాను, అది ఇప్పుడు జరిగింది. ఎలా జరిగింది? అది ఇప్పుడు మీరు అనుకోలేదు, అది ఎప్పుడో జరిగింది. ఎప్పుడో అనుకున్నారు, అది ఇప్పుడు ఎలా జరిగింది అంటే కారణం ఏంటంటే యూనివర్స్లో ఏదైనా సరే మీరు ఒక మాట చెప్పారు లేదా మాట పలికారంటే అది ఇమ్మీడియట్లీ రికార్డ్ అయిపోతుంది. ఓకే. ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి కంచి కామకోటి పీఠాధిపతి ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేసి చంద్రశేఖర్ సరస్వతి దగ్గర గారు వచ్చేసి, ఏమండి యూనివర్స్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది అన్నారు కదా, మహాభారత యుద్ధం రికార్డ్ అయిందా, దాన్ని మనం చూడొచ్చు అన్నాడు. ఎందుకు చూడరాదు, ప్రతిదీ రికార్డ్ అయినప్పుడు అది కూడా చూడొచ్చు అన్నాడు ఆయన. ఎలా చూడొచ్చు అన్నాడు. ఇలా కూర్చో అన్నాడు. కూర్చోగానే ఊరికి ఇట్లా తల మీద చేయబెట్టగానే ఆయన మొత్తం మహాభారత యుద్ధం అంతా అతను కనిపించేసి గట్టిగా అరిచేసి డమ్మని పడిపోయినాడు ఆయన. తర్వాత నీళ్ళు చల్లి లేపిన తర్వాత ఏమైంది అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, అదేంటండి మహాభారత యుద్ధం మొత్తం నాకు కనిపించింది, భయంకరమైనటువంటి ఆ శత్రుఘ్నుల చప్పుడికి ఏం అర్థం కాకపోతే నేను పడిపోయాను అని చెప్పేసి. అంటే ఇది ఉందనేది మనకు తెలుస్తుందో లేదా, అంత గొప్ప మహానుభావుడు చెప్పినప్పుడు మనం నమ్మాలి కదా. కాబట్టి మీరు ఏది మాట్లాడినా సరే అది యూనివర్స్లో రికార్డ్ అయ్యి కార్యరూపం దాలుస్తుంది. అర్థమైందా? కాకపోతే అది అప్పుడే ఎందుకు కాదు అంటే మీరు ఏం చేశారంటే దానికి టైమింగ్ అనేది పెట్టలేదు. ఓకేనా? అనుకున్నారు, వదిలిపెట్టేశారు, మళ్ళీ దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఎందుకు అయింది మరి? అప్పుడు ఏదో అనుకున్నారు, ఇప్పుడు ఎందుకు అయింది? ఇప్పుడు దానికి తగ్గ సమయం కలిసి వచ్చేది కాబట్టి ఇప్పుడు అది మీకు అయింది. ఓకే. అర్థమైందంటే మీరు అర్హులు, దానికి మీరు అర్హులు. ఇప్పుడు ఒక స్టేటస్ రావాలన్నప్పుడు మనకి ఇంత స్టడీ ఉన్నప్పుడే ఆ స్టేటస్ అనేది మనకు సరిపోతుంది. ఆ ఎలిజిబుల్ వచ్చినప్పుడు మాత్రం అది మీకు చూపిస్తుంది అనమాట. కాబట్టి ఏది మాట్లాడినా సరే జాగ్రత్తగా పాజిటివ్ మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీలైనంత మనం ఏం చేయాలంటే మన సబ్జెక్ట్లో మాట్లాడుకుంటున్నాం బెస్ట్. ఓకేనా? ఎందుకంటే మనం మౌనం వహిస్తాం కదా మన సబ్జెక్ట్లో. ఈ మౌనం వహించడంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దంగా ఉంటావో అప్పుడు ఏమవుతుందంటే ఆల్ఫా రేస్ అనేటివి రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఆ రేస్ ఏం చేస్తాయి అంటే మీకు తెలియకుండానే దాన్నే మనం ధ్యానం అనొచ్చు, ఇంకేమైనా కావచ్చు. అంటే ఒకే పని మీద మనం ఒక కేంద్రీకృతం చేసి పదే దాని మీద దృష్టి పెట్టి దాని గురించి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో మీకు తెలియకుండానే మీ లోపల నుంచి ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఎనర్జీ రిలీజ్ ఏం చేస్తుందంటే అటువైపుగా ప్రయాణించడానికి ఒక అనంతమైన శక్తి మీకు తోడుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ కార్యం అనేది సఫలం అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, తన ప్రయోగం మీద పెట్టుకుంటాడు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక బొమ్మ మీద పెట్టుకుంటాడు. ఇంకో శిల్పి ఉన్నాడు,
స్కల్ప్టర్ ఉన్నప్పుడు దాని మీద పెట్టుకుంటాడు, శిల్పం మీద. మనం డబ్బు సంపద ఐశ్వర్యం మీద పెడతాం మనం. అర్థమైందా? అంత ఒకటే దారి, అంత ఒకటే పద్ధతి. కాకపోతే ఇప్పుడు ఒక మెడిటేషన్ చేయాలి, దాంట్లో కుండలి సాధన కోసం ఒకతను పెట్టుకుంటాడు, దేవతా దర్శనం కోసం ఇంకోతను పెట్టుకుంటాడు. అవన్నిటితో మనకు సంబంధం లేదు. మన సబ్జెక్ట్ డబ్బు కాబట్టి మనం డబ్బు సంపద ఐశ్వర్యం మీద పెడతాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు డబ్బు సంపద ఐశ్వర్యం విషయానికి వచ్చినప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడకండి. డబ్బును అసహించుకోవద్దు, ఓకేనా? డబ్బు గురించి చెడుగా మాట్లాడద్దు. బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆడేంద్ర వాడిని ముంచి సంపాదించాడు, ఇట్లాంటి మనం మాట్లాడతాం. అట్లాంటి మాటలు మనం వినొద్దు. ఓకే, వాళ్ళు ఎలా సంపాదించారు అనేది మనకు సంబంధం లేదు. వాళ్ళని చూసి మనం సంతోషించాలి. ఆహా, ఇప్పుడు మన పక్కన ధనవంతుడు ఉన్నాడు, మంచి లగ్జరీస్ కార్లో పోతున్నాడా, ఎంత బాగా పోతున్నాడు రా, కార్ ఎంత బాగుందిరా, నిజంగా గ్రేట్ రావాడు అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఓహో నీకు ఇలా పోవడం, నీకు కూడా అలా ఉండడం ఇష్టమా, విశ్వం చూస్తుంది. నీకు కూడా అలా ఉండడం ఇష్టమా, అయితే ఓకే ఇస్తాను, తీసుకొని ఇచ్చేస్తాను. ఎప్పుడైతే దాన్ని విమర్శించినాం అనుకోండి, ఓహో నీకు డబ్బు అంటే అసహ్యం, ఇలాంటి వాళ్ళు అంటే అసహ్యం, కాబట్టి నేను నీకు ఇవ్వను అంటది. అర్థమైందా? కాబట్టి ప్రతి మాట ఏది మాట్లాడినా సరే డబ్బు, ముఖ్యంగా మన సబ్జెక్ట్ డబ్బు కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఎక్కడ కూడా మనం ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడదు. వీలైతే డబ్బును ప్రేమించాలి, లేదా డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బు అంటే నాకు చాలా ప్రాణం. అర్థమైందా? డబ్బు లేకుండా నేను లేను, ఇట్లాంటి వర్డ్స్ ఏవైతున్నాయో వీటిని పదే 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 మాట్లాడడం వల్ల ఏమవుతాయంటే అవి అఫిర్మేషన్గా మారుతాయి. అఫిర్మేషన్గా మారి ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్ఫర్ రేస్ అనేది, ఆల్ఫర్ రేస్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఆ యొక్క ఆరోలోకి వెళ్ళిపోతాయి. అవి ఆరోలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో అది ఎనర్జీగా మారి మీకు డబ్బు రిటర్న్ రావడం అనేది మొదలవుతుంది. చిన్న టెక్నిక్, ఇది పెద్ద సమస్య లేదు. అంటే 24 గంటలు కూడా మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించారో అని అనుకున్నారో దాని వైపు మాత్రమే ఆలోచన చేస్తూ ఎన్ని రకాలుగా డబ్బును పొగడచ్చో, ఎన్ని రకాలుగా డబ్బును పొందొచ్చో, ఎన్ని రకాలుగా డబ్బును సృష్టించుకోవచ్చో వాటి వైపు మాత్రం మీరు ఆలోచించాలి. ఇంకా కొత్త వేరే ఆలోచనలు పక్కన పెట్టాలి. ఎక్కడ కూడా డబ్బును అసహించుకోవడం కానీ, లేదంటే డబ్బును తిట్టడం కానీ, లేదంటే డబ్బు లేకపోతే నేను బతకలేనా, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం కదా మనం. ఏదో ఫ్రెండ్ సర్కిల్లో కూర్చున్నప్పుడు ఆవేశంలో ఉన్నప్పుడు బోరెడు మాట్లాడుంటాం. అంటే మనకు తెలియకుండా ఎన్నోసార్లు డబ్బును అవమానించినాం కాబట్టి మన దగ్గర డబ్బు రావట్లేదు. ఇక నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు దాకా మీకు తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నిరంతరం మీరు అవే చెప్తుండాలి. డబ్బు సంబంధించి, ఐశ్వర్యం సంబంధించి పాజిటివ్ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకుండా ఇప్పటి వరకు ఎన్ని వేల సార్లు అన్నారో మీకు తెలియదు కదా. ఇప్పుడు ఒక 100 సార్లు మీరు నెగిటివ్ మాట్లాడారు డబ్బు గురించి, ఓకేనా? ఆ 100 సార్లు పాజిటివ్ మాట్లాడేంత వరకు మీ దగ్గరికి డబ్బు రాదు. 101 సార్లు నుంచి మీ దగ్గర డబ్బు రావడం మొదలైంది. ఓకే, మనం ఎన్ని సార్లు మాట్లాడామో అంత అది క్లియర్ అయిపోయే వరకు రాదు. మీరేమనుకుంటారు, నేను ఇంత మెడిటేషన్ చేస్తున్నాను, ఇంకెందుకు రావట్లేదు నా దగ్గరికి అంటే, అంతకుముందు ఎన్నిసార్లు మాట్లాడావు నీకు తెలియదు కదా. అది మన యూనివర్స్లో చాలా పెద్ద మొత్తంలో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైతే మనం 1 లక్ష రూపాయలు కోరుకున్నామా, యూనివర్స్ మనకు 10 లక్షలు ఇస్తాయని చెప్పాం అన్నప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దానికి 10 రెట్లు పెరుగుతుంది కదా విషయంలో. ఇప్పుడు అదంతా తగ్గాలన్నప్పుడు అంతకు 1000 రెట్లు నువ్వు మాట్లాడాలి. పాజిటివ్ మాట్లాడితే అప్పుడు ఆ సంఖ్య సరిపోయిన తర్వాత ఒక్క సంఖ్య ఎక్కువ వచ్చిందా అక్కడ నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. మరి అది మనకు తెలియదు కదా ఎన్నిసార్లు మాట్లాడామని. అప్పుడు ఏం చేయాలంటే నిరంతరం 24 గంటల్లో మీ శ్వాసతో పాటు కనీసం వీలైనంత మట్టికి మీరు శ్వాస వదులుతూ పీల్చుకుంటున్నప్పుడు థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ మనీ, ఓకేనా, ఐ లవ్ మనీ, ఓకేనా, మనీ లైక్స్ మీ, ఇట్లాంటి మాటల్ని మీ యొక్క శ్వాసతో పాటు కలిపి చెప్పండి. అప్పుడు ఏమైపోతుంది, కొన్ని వేల సార్లు మనం శ్వాస పీల్చుకుంటాం కదా మనం పొద్దు నుంచి రాత్రి వరకు. దాంతోపాటు ఇది యాడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అంతకుముందు ఎన్నిసార్లు చెప్పారో అది తెలియదు కాబట్టి అది దాటిపోవడం అనేది జరుగుతుంది. 1 వారం రోజులు 10 రోజులు దాటిపోవడం జరుగుతుంది. దాటిపోయిన మరుక్షణం నుంచి డబ్బు రావడం మొదలవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే నెగిటివ్ మాట్లాడామో దానికి సారీ చెప్పచ్చా? వాటన్నిటికీ ఫర్గివ్ చెప్పాలి. నెగిటివ్ మాట్లాడినాం కదా, ఫర్గివ్ చెప్పాలి. వాటన్నిటి ఫర్గివ్ చెప్పిన తర్వాత ఇక నుంచి నేను డబ్బును ప్రేమిస్తున్నాను, నేను ధనవంతుడిగా మారదలుచుకున్నాను, నేను బాగా డబ్బును నా చేతిలో పట్టుకొని చూస్తున్నాను, ఓకేనా, వీలైనంత డబ్బును నా చేయి నుంచి ఖర్చు పెడుతున్నాను. అలాంటి స్థాయి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇట్లాంటి మీరే తయారు చేసుకోండి. మీకు ఏది అనుభవం ఉంటే అలాంటి మాటలు, పాజిటివ్ వర్డ్స్ అన్ని మీరు రాసుకోండి. అయితే ఇప్పుడు ఫర్గివ్ మీ అని మనీకి చెప్పాలి, యూనివర్స్ కి కూడా చెప్పాలా? యూనివర్స్ చెప్పాలి, మనీకి చెప్పాలి. రైట్. ఎందుకంటే ఇచ్చేది యూనివర్సే కదా. అంతకుముందు డబ్బుకి చెప్పావు కదా నువ్వు నెగిటివ్, కాబట్టి దీనికి చెప్తే దానికి చెప్పాలి. చెప్పినప్పుడు ఏమైతే ఓహో అది రికార్డ్ అయిపోతుంది. అరే ఇప్పుడు తప్పు చేశాడని చెప్పాడు కదా, ఇప్పుడు లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఆ సంఖ్య దాటాలి. అంతకుముందు ఎంత చెప్పారో మీకు తెలియదు కాబట్టి ఆ సంఖ్య దాటాలన్నప్పుడు మనకు దాని కౌంటింగ్ లేదు కదా. కాబట్టి శ్వాసతో పాటు ఈ పాజిటివ్ వర్డ్స్ అనేవి చెప్పాలి. అలా మీ జీవితంలో ఏం చేస్తారంటే కొన్ని వాక్యాలు, డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ఒక 10 వాక్యాలు రాసుకోండి.
ఓకేనా. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో చెప్తారు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది టీవీలో ఎన్నో చెప్తారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఓకేనా. నా మాట కూడా వినొద్దు, ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏది చెప్తుందో అదే వినాలని 100 సార్లు చెప్పాను నేను. గ్రేట్. ఎస్, ఎవరి మాట అందరూ ఏమంటారంటే మేము ఇది చెప్తాం ఇలానే చెప్పండి అని. చాలా తప్పు, చాలా తప్పు. అది ఎప్పుడు మన సబ్జెక్ట్లో ఎటువాడు మాట వినొద్దు, అర్థమైందా. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది చెప్తుందో అది చేయాలంటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఒక ఎగ్జామ్కి వెళ్ళాము, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీద క్వశ్చన్ ఉంటుంది, 4 ఆన్సర్లు ఉంటాయి, అవునా కదా. ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ నీకేది కరెక్ట్ అనిపిస్తుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే పెట్టాలి. కొద్దిగా అటు కన్ఫ్యూజ్ అయిపోతే ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. అలా నేను చెప్తాను, నాలాంటి వాళ్ళు 10 మంది చెప్తారు. అలాగే ఎన్నో బుక్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి బుక్స్ కూడా ఎన్నో ఉన్నాయి, చదవండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఓపెన్గా చెప్పాను. సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ఒకటి, సీక్రెట్ ఒకటి, ఇట్లాంటి బోలెడు బుక్స్ ఉన్నాయి, తీసి చదవండి. చదివితే వాళ్ళు ఎందుకు రాశారు, ఇది నిజమైన కాదనేది అర్థమవుతుంది. కేవలం నేను చెప్పింది ఎవరో చెప్పింది వినడం కాదు. అప్పుడు మీరు పరిశోధన చేయండి సబ్జెక్ట్ మీద, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంత సులభంగా డబ్బు వస్తుందా లేదా. ఇలా ఎంతోమంది చేస్తున్నారు, ఇవాళ బాగా అచీవ్మెంట్ అయినారు, మంచి స్థాయిలో ఉన్నారు. అది నిజం అనేది తెలియదు, ఎందుకంటే ఇలాంటి బోలెడ్ సబ్జెక్టులు ఉన్నాయి కదా. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలి కదా. తెలియాలన్నప్పుడు మీరు ప్రయత్నం చేయండి, ఒక 6 నెలలు గట్టిగా కూర్చున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరి మాట వినకండి. నేను చెప్తాను, నాలాంటి వాళ్ళు బోలెడు మంది చెప్తారు, మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందో అది మాత్రమే చేయండి. అలా ఒక 10 పాయింట్స్ రాసుకోండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి రాసుకొని ఏం చేస్తారంటే పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు ఇంకా వేరే ఏమవుతుంది, ఈ 10 పాయింట్స్ మాత్రమే చెప్పండి. ఈ 10 పాయింట్స్ మాత్రమే ఒక 4 రోజులు చెప్పండి, ఒక 40 రోజులు చెప్పండి. దాంట్లోకి ఎన్ని సక్సెస్ అయినా అనేది మీకే అర్థమైపోతుంది. ఇంతకుముందుకి ఇప్పటికి మీ జీవితంలో ఎంత మార్పు వచ్చింది, ఈ నెలలో లేదా ఓ 2 నెలలు, ఏదో ఒకటి. మీకేం పని లేదు దానికి ఖర్చు. 41 days అంటే పెద్ద టైం ఏం కాదు. 41 days మనం ఆ పని చేస్తే డెఫినెట్ గా దీక్షలాగా, కాబట్టి సక్సెస్ అవుతాం డెఫినెట్ గా. ఎందుకంటే అమ్మా, ఏదైనా మనము చూడకుండా చేయకుండా మాటలు మాట్లాడద్దు, అర్థమైందా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ దాదాపు మనం 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు ఇంకా స్టాండ్ బైగా ఉన్నామంటే సక్సెస్ ఉంది కాబట్టి ఉన్నాం కదా. కాబట్టి రెండోది ఏంటంటే, ఊరికే ఎవరిని మనం ఏమనొద్దు. నేనే కానీ ఇంకెవరు చెప్పినా సరే అది అయిద్దా పోద్దా అలాగే చెప్తారు, అలాంటి మాటలు మాట్లాడద్దు. నేను ఈ విషయంలో ఇంతకుముందు కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాను నేను, అర్థమైందా. మీరు చేయండి, పోయేదే ఉంది, ఇంట్లో ఖర్చే ఉండదు, ఖర్చు లేదు కదా. 4 మాటలు మాట్లాడాలి, తప్పేముంది. పిచ్చి పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, దాని బదులు మంచి మీ గురించే పాజిటివ్, మీ గురించి మీరు పాజిటివ్ మాట్లాడుకోండి అని చెప్తున్నాం మనం. నా గురించి మాట్లాడే ఏం చేస్తారు, నేను సాధించాను, నాతో పాటు చాలా మంది సాధించారు, మీరు సక్సెస్ కావాలని కోరిక అంతే. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని చూడాలి, మీరు బాగా లగ్జరియస్ లైఫ్ గడపాలి, మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కదా మనం. కాబట్టి తప్పే ఉన్నది దాంట్లో. ఇంకోటి ఏంటంటే, డబ్బు ఎట్లా వస్తుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నెగటివ్ థింకింగ్ లో ఉండే బదులు పాజిటివే కదా మీరు చెప్పేది ఒక గురువుగా, కాబట్టి ఆచరించడంలో తప్పు లేదు. గురువు అని చెప్పలేదు నేను, మేమందరం ట్యూటర్ అని చెప్పాను, బోధకుని అని చెప్పాను. గూగులే చెప్తుంది ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి అని. సో యు ఆర్ ఆర్ గురు, రైట్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక్క 10 వర్డ్స్ రాసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే చెప్తారో ఐఆమ్ నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాట యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి మీ పర్సనల్గా ఒక 10 వర్డ్స్ వాడి మీరు కంటిన్యూగా చెప్పడం వల్ల అవి కూడా రికార్డ్ అయ్యి మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పని చేయండి, ఓకే. ఎంత వీలైనంత డబ్బు గురించి నెగిటివ్ ఎక్కడ మాట్లాడినా వినకండి, ఓకేనా. ఎక్కడ కూడా దాని గురించి మీరు తప్పుగా మాట్లాడకండి, తప్పుగా మీరు అర్థం చేసుకోకండి. డబ్బు అనగానే మీ లోపల ఒక వైబ్రేషన్ రావాలి, సంపద అనగానే ఒక వైబ్రేషన్ రావాలి. అది ఎప్పుడైతే ఆనందాన్ని మీరు చూడగలుగుతారో అప్పుడే డబ్బు అనేది మీరు ఆహ్వానిస్తున్నట్టు లెక్క మీ జీవితంలోకి. అప్పుడు మీ జీవితంలోకి ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. సరే సార్, వీలైనంత పాజిటివ్ మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.